సిద్దిపేట నుండి వస్తున్నాం. మేము కోవిడ్-19 నుండి మేము జాయిన్ అయినాము. అప్పటి నుంచి మేము విధుల్లోనే ఉన్నాము. ఇప్పటి వరకు విధుల్లోనే ఉంటానే ఉన్నాము. సడన్గా మాకు 18th రోజు మీరు విధుల్లోకి రావద్దని చెప్పేసి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. మాకు గ్రూప్లో మెసేజ్ ఫార్వర్డ్ చేసి మీరు రావద్దు అని చెప్పారు. ఎందుకనంటే రెగ్యులర్ వాళ్ళు మీ ప్లేస్లో రిక్రూట్ అయినప్పుడు మీ అవసరం ఇక్కడ లేదు అన్నట్టు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు టర్మినేట్ చేయడం న్యాయం కాదని మేము మాట్లాడినప్పుడు వాళ్ళుండి ఈ నిన్న అంటే 19th రోజు నైట్లో టర్మినేషన్ లెటర్ మాకు ఫార్వర్డ్ చేశారు. సో మేము అట్లా చేయడం వల్ల మేము ఒక 80 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి ఇవాళ వచ్చింది. ఎందుకు అనంటే మేము ఎవ్వరము లోకల్ కాదు, అందరం ఎక్కడెక్కడ నుండో వచ్చి కోవిడ్లో చేస్తున్నాం కాబట్టి మాకు ఫ్యూచర్లో ఏదో ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్లో మాకు ఏదో భద్రత ఉంటుంది అని చెప్పేసి మేమందరము రాత్రి పవలనక అసలు మా ఫ్యామిలీస్ని పిల్లల్ని అన్నీ వదిలేసుకొని మేము కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించి మేము ఎంతగానో సేవలు అందించినప్పుడు ఇప్పుడు మమ్మల్ని 4 years నుంచి మమ్మల్ని రెన్యువల్ చేస్తూ సడన్గా మమ్మల్ని ఇప్పుడు తీసేయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు మేము ఇంతమంది అన్యాయం అయిపోయాము. సో మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఆ విధుల్లోకి మేము మమ్మల్ని ఎక్కడి నుంచి అయితే తీసేశారో అక్కడికి మమ్మల్ని తీసుకోవాలి. లేదు అని అంటే వేరే ఎక్కడ ఖాళీ ఉన్నా మమ్మల్ని వెంటనే మా విధుల్లోకి మమ్మల్ని తీసుకోవాలని మేము అడుగుతున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మొత్తం ఎంత చేస్తున్నాం? 4 years నుంచి చేస్తున్నాము. సడన్గా ఇప్పుడు కొత్త వాళ్ళు రిక్రూట్ అయ్యారు కాబట్టి మీరు అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. అంతే. ఏంది అన్న అసలు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? వీళ్ళ పరిస్థితి ఏంది? సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులని టర్మినేట్ చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటిది నోటిఫికేషన్లో ఎక్కడైతే అవుట్సోర్సింగ్ ఉంటారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి పద్ధతి ఉంది. గతంలో 2020లో వీళ్ళకు కోవిడ్ కాలం, అది అప్పుడు ఎవరు ఉద్యోగాలకు వచ్చి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి స్టాఫ్ నర్సులు మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి వచ్చారు. వాళ్ళందరూ కూడా అనుకునేది ఏంటంటే 1 year అయినా సరే రెగ్యులర్గా ఇవి అవుతుందని చెప్పేసి, రెగ్యులర్ పోస్టులు అవుతాయని చెప్పేసి ఆశతోటి వచ్చినటువంటి వాళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి, చిన్నపిల్లలు వదిలిపెట్టి, అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా సేవలు అందించినటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళకి టర్మినేట్ చేశామని చెప్పేసి పద్ధతిలో జీవో వచ్చింది, ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు అనేటువంటి తొలిపోయాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళకి స్పెషల్ స్టడీస్ తీసుకొని స్పెషల్ నోటిఫికేషన్ వేసి వాళ్ళకి ఖచ్చితంగా భర్తీ చేయాలని చెప్పేసి దాదాపు 350 మందిని తీసుకున్నారు ఆ రోజు. ఈరోజు 100 మందికి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళను అంటే ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళందరినీ కూడా 100 మందిని వెంటనే తీసుకోవాలనేది ప్రభుత్వం కనుక ఒకవేళ చూసుంటే ఎన్హెచ్ ద్వారా సిద్దిపేట జిల్లాలోనే గ్రామీణ హెల్త్ సెంటర్లలో 110 సీట్లు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు భర్తీ చేయాలి. లేదు కనుక పక్కనే 1000 పడకల హాస్పిటల్ ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో కట్టి ఉన్న రెడీగా ఉంది. ప్రభుత్వం కనుక ఒక జీవో ఇస్తే అది ఇమీడియట్లీగా 700 మంది నుండి 1000 మంది వరకు మరి స్టాఫ్ నర్సులకి అవకాశం దొరికేటువంటి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ఈ 100 మంది కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి, ప్రజాపాలన అని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మేము రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి రెడ్డి గారిని కలవడానికి వచ్చాము. సార్ మీరు ఖచ్చితంగా మీరు అవి స్టాఫ్ నర్స్కి న్యాయం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము కోరుతా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మొన్ననే ఇక్కడ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము నియామక పత్రాలు కూడా అందజేసింది కదా. గత ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే అవుట్సోర్సింగ్ వాళ్ళ ప్లేస్లో రెగ్యులర్ పోస్టులు ఇవ్వాలనేటువంటి దానికోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజుల్లో సిఐటిగా మేము పోరాటం చేశాం. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది శాస్త్రీయంగా లేదు, ఈ పద్ధతి కరెక్ట్ లేదు. ముందుగా అవుట్సోర్సింగ్ తీసుకున్నటువంటి ఎవరైతే ప్రాణాలకు తెచ్చి కరోనా టైంలో ఉన్నారో వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, వాళ్ళు ముందు నియామకం వచ్చేటట్టుగా పద్ధతిలో వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఆ నోటిఫికేషన్లో కోరాము. కానీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చెవిన పెట్టింది, పంతానికి పోయింది. నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం డిమోల్డ్ అయిపోయింది. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన రిజల్ట్ ఇచ్చి వాళ్ళను నోటిఫికేషన్ అంటే నియామక పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ నియామక పత్రాల ద్వారా ఈరోజు రోడ్డును పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టాఫ్ నర్సులు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరదలుచుకున్నాం. అయ్యా మీరు ఈ ప్రజాపాలన చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కాబట్టి దీన్ని ముందుగా పరిష్కారం చేయండి అని చెప్పేసి, గత ప్రభుత్వం చేసినట్టుగా చేయకండి అని చెప్పేసి మేము సిఐటిగా మేము కోరదలుచుకున్నాం. ఏమన్నారు అధికారులు? ఏమన్నా లోపలికి కలిసి మేడం నోడల్ ఆఫీసర్ గారు దేవి గారిని మేము కోరాము, రిప్రజెంటేషన్ చేశాము. ఇది స్పెషల్ కేసు అని చెప్పేసి చెప్పారు. తప్పకుండా ప్రభుత్వానికి స్పెషల్ స్టడీ ఇది చాలా సివియర్ అయినటువంటి సమస్య అని చెప్పేసి మేడం గారు అన్నారు. వెంటనే మేము సంబంధించినటువంటి అధికారులకి, సంబంధించినటువంటి వైద్య శాఖ మంత్రివారికి కూడా మేము వెంటనే దీన్ని రిఫర్ చేస్తామని చెప్పేసి, సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా మేము చొరవ తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. నేను దాదాపుగా ఒక 280 కిలోమీటర్ల నుంచి ఈరోజు ప్రజా దర్బార్కు మన బేగంపేట దగ్గరికి రావడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క విజ్ఞాన పత్రం ఏదంటే, మన ఎంటైర్ ఉమ్మడి మహబూబ్నగర్ 14 నియోజకవర్గాలకు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో దాదాపుగా ఉమ్మడి మహబూబ్నగర్ 14 నియోజకవర్గాలకు చాలా ఆర్థికంగా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడము, ఆ ధరణిలో రికార్డు సరిగా ఎక్కియకపోవడము,
ఆ పాలుళ్ళు కులములు అందరు కలిసి ఎవరిదైతే రాజకీయం ముందర నడుస్తుందో ఎవరిదైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళనే ఆ రెవెన్యూ శాఖలో న్యాయం జరుగుతుంది. ఇటువంటి లంచాలకు ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఏది కానీ ఈ లంచం తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితులు ఇంకా ఏదన్నా ఉంటే కూడా తెలంగాణ రెవెన్యూ శాఖకు సంబంధించింది ఇంకా ఏమన్నా కొత్తగా ఈ 33-34 జిల్లాల రెవెన్యూ శాఖలకు సంబంధించిన ఐఏఎస్లు కానీ కలెక్టర్లు మెజిస్ట్రేట్లు కానీ ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ జూనియర్ అసిస్టెంట్ విఆర్ఓల వ్యవస్థలు ఏదన్నా ఉంటే కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి నా యొక్క మనవి.